బెజవాడ నడిబొడ్డున నిర్మించిన అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభానికి ముస్తాబైంది. చరిత్రలో నిలిచిపోయేలా రూపుదిద్దుకున్న ఈ మహాశిల్పాన్ని నేడు సీఎం జగన్ జాతికి అంకితం ఇవ్వనున్నారు. దేశంలోనే అతిపెద్ద ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ సాయంత్రం 6 గంటలకి సీఎం జగన్ ఆవిష్కరించబోతున్నారు. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలను విజయవాడకు తరలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని విజయవాడ నుంచి మా ప్రతినిధి వినాయక్ లైవ్ లో అందిస్తారు. వినాయక్, దేశంలోనే అత్యంత తలమానికంగా ఈ ప్రముఖ కట్టడం అయితే నిర్మాణం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. అంబేద్కర్ స్మృతివనం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా దాదాపుగా 18 ఎకరాలకు పైగా ప్రదేశంలో ఈ విజయవాడ నడిబొడ్డున నిర్మితమైంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది ఏదైతే అంబేద్కర్ స్మృతివనం లోపలికి అడుగుపెట్టే సందర్భంగా ఇక్కడ ఇదే విధంగా రావాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే కనుక ఇవన్నీ కుడ్య చిత్రాలు అంటాం. అంబేద్కర్ జీవితంలో అత్యంత ప్రముఖ ఘట్టాలను ఈ విధంగా చిత్రాల రూపంలో ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చే మార్గంలోనే ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక అంబేద్కర్ సూక్తి సమీకరించు అంటే సమిష్టి కార్యాచరణ సాధనకు ప్రజలను ఏ విధంగా ఆయన కూడగట్టడానికి అనేక సంస్థలను స్థాపించేటట్టు కూడా ఒక చిత్రాన్ని ఈ విధంగా గీయడం జరిగింది. ఈ విధంగా అంబేద్కర్ జీవితంలోని ముఖ్య విశేషాలన్నీ కూడా ఈ విధంగా కుడ్య చిత్రాల రూపంలో చిత్రీకరించడం జరిగింది. దాదాపుగా 36 చిత్రాలను ఈ విధంగా అంటే ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు అదేవిధంగా లోపల నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మార్గంలో ఈ విధంగా కుడ్య చిత్రాలన్నీ కూడా రూపొందించడం జరిగింది. దాదాపుగా 400 కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టు ఈ వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చోటు చేసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం చూస్తే కనుక G+2 విధానంలో అంబేద్కర్కి సంబంధించిన పీఠాన్ని అంటే ఏదైతే విగ్రహాన్ని 125 అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం దాదాపుగా 81 అడుగుల పీఠాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో మొత్తంగా చూస్తే కనుక 206 అడుగుల విగ్రహం ఏర్పాటైందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇది పీఠం కానీ అటు స్టాట్యూ కానీ రెండు కలుపుకుంటే ఈ మాన్యుమెంట్ దేశంలోనే ఒక తలమానికంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంబేద్కర్ జీవితానికి సంబంధించిన విశేషాలన్నింటినీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడ మనం చూస్తే కనుక గ్రీన్ తోటి ల్యాండ్స్కేపింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 10 ఎకరాల్లో ఈ విధంగా ల్యాండ్స్కేపింగ్ కావచ్చు, మొక్కలు కావచ్చు, అదేవిధంగా ఆహ్లాదకరమైన ఉద్యానవనాన్ని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి చేరుకుంటారు. ఆ తర్వాత ఆయన ఇక్కడి నుంచి అంటే దాదాపుగా గంటన్నర పాటు ఇక్కడే గడుపుతూ ఇక్కడ పూర్తి స్థాయిలో ఏ విధంగా ఈ మాన్యుమెంట్స్ని మొత్తం అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ కావచ్చు, అదేవిధంగా దీంతోపాటు ప్రత్యేకంగా లేదర్ షో కూడా ఏర్పాటు చేయబోతున్నారు. వీటన్నిటిని కూడా స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీక్షిస్తారు. ఆ తర్వాత ఆయన ఈ విగ్రహాన్ని ప్రారంభించబోతున్నారు. ముందుగా మనం చూస్తే కనుక 6:30 ఈ ప్రాంతానికి ఆయన చేరుకున్న తర్వాత 6:35 లేదర్ షో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు లేదర్ షో ముగిసిన తర్వాత ఆయన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ 6:43 ఒక ఫైర్ క్రాకర్స్ తోటి ప్రత్యేకంగా ఈ మాన్యుమెంట్స్ సందర్భంగా ఇక్కడ ఒక ఫైర్ క్రాకర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రారంభోత్సవం సందర్భంగా. ఆ తర్వాత డ్రోన్ షో కూడా ఒక 10 నిమిషాల పాటు అంటే ఏ విధంగా ఈ నిర్మాణం పూర్తయింది, అదేవిధంగా పూర్తి స్థాయిలో డ్రోన్ షో కూడా ఏర్పాటు చేసి ఒక పెద్ద స్క్రీన్ మీద వీటన్నిటిని కూడా ప్రదర్శించబోతున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అక్కడి నుంచి అంటే మోరల్ టూర్ కింద అంటే మొత్తం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత మొత్తం ఈ ఏదైతే ఈ రెండు ఫ్లోర్స్ G+2 విధానంలో పీఠాన్ని ఏర్పాటు చేయడం, ప్రతి ఫ్లోర్లోనూ కూడా దాదాపుగా 4 హాల్ని ఏర్పాటు చేయడం. అందులో మనం చూసుకుంటే కనుక అంబేద్కర్ స్టాట్యూకి సంబంధించి కొన్ని జీవిత విశేషాలతోటి చిత్రాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ప్రత్యేకంగా ఇక్కడ లోపల ఈ మినీ థియేటర్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ వీటన్నిటిని కూడా ఆయన పరిశీలించిన తర్వాత రాత్రి 8:30 గంటలకు తిరిగి ముఖ్యమంత్రి ఈ ప్రారంభోత్సవాన్ని పూర్తి చేసుకున్న తర్వాత బయటకు వెళ్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ కుడ్య చిత్రాలన్నీ కూడా అంబేద్కర్ జీవితంలో ఏదైతే ఆయన ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో విద్యావంతులకు సందేశం అంటే విద్యావంతుడు ఏ విధంగా పేదరికం మరియు అజ్ఞానంతో ఉన్న సోదరులకు ఆయన విద్యను ఇవ్వడం ద్వారా ఆ అజ్ఞానాన్ని పారదోలుతాడు, విద్య ఎంత ప్రాధాన్యత జీవితంలో విద్య ఎంత ప్రాధాన్యత అనేది కూడా తెలియజెప్పుతూ ఆయన ఏ విధంగా విద్యా సంస్థ స్థాపించారు అనేది కూడా కొన్ని చిత్రాల్లో చూపించడం జరిగింది. మరోవైపున ఆయన అసమానతలను అంటే అసమానతలన్నింటినీ కూడా తొలగించడం కోసం చేసిన కృషి ఏ విధంగా ఆయన ప్రయత్నం చేశారనేది కూడా ఈ చిత్రాల్లో కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ మాన్యుమెంట్ దేశానికే ఒక తలమానికంగా చెప్పుకోవచ్చు. గతంలో ఏ రాష్ట్రం కూడా చేపట్టని విధంగా
విజయవాడ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా, దేశానికి తలమానికంగా ఆ మహాత్ముడి యొక్క అంబేద్కర్ స్మృతివనాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 19 ఎకరాలు నడిబొడ్డున, విజయవాడ నడిబొడ్డున ఇందుకోసం కేటాయించడమే కాకుండా చకచకా 2 ఏళ్లలోనే ఈ నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా, తలమానికంగా నిర్మాణ పనులు పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మనం చూసుకుంటే కనుక ఎన్నో విశేషాలు, ఎన్నో విశిష్టతలు కూడా ఉన్నాయి. లోపలికి వెళ్తే కనుక ఇక్కడ మనం చూస్తే ఒక మినీ థియేటర్ కూడా ఉంది. మినీ థియేటర్లో ప్రత్యేకంగా మనం చూస్తే కనుక ఏదైతే అంటే ఒక మినీ థియేటర్లో అంబేద్కర్ జీవిత విశేషాలను వీడియో రూపంలో ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు అక్కడ ప్రదర్శన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 2000 సీటింగ్ కెపాసిటీతో కూడా ఒక ఆడిటోరియం నిర్మాణం చేపట్టడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇది విజయవాడ నగరానికి ఒక తలమానికంగానే కాదు, రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి కూడా ఒక తలమానికంగా నిలిచింది చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనం చూస్తే కనుక సాయంత్రం 6:30 ముఖ్యమంత్రి రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ నుంచే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని తరలిస్తున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన తర్వాత రేపటి నుంచి కూడా ఈ ఏదైతే అంబేద్కర్ స్మృతివనం ఉందో సందర్శకులకు రేపటి నుంచి కూడా అనుమతి ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ వినాయక్, థ్యాంక్ యూ.